హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పన్నీర్ బుర్జీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ. చాలా క్రీమీగా, మసాలాలేమీ లేకుండా చాలా లైట్‌గా ఉంటుంది. ఇది చపాతీకి, బ్రెడ్‌లోకి బెస్ట్ కాంబినేషన్. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిలు, అట్లాగే ఒక క్యూబ్ దాకా కొంచెం బటర్‌ని వేసుకోవాలి. బటర్ కొంచెం కరుగుతూ ఉండగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. బటర్ వేయటం వలన పన్నీర్ బుర్జీ అనేది మంచి కమ్మదనం వస్తుంది. కంపల్సరీ దాంతోనే చేయండి. ఇట్లా వేసిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలనేవి పచ్చి వాసన పోయి అంటే వాటర్‌ని విడుదల చేస్తాయి కదా! అవంతా వింకిపోయి ఈ విధంగా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేసుకోవాలి. ఈ కూరకి ఖచ్చితంగా శనగపిండి వేస్తేనే కూర అనేది చిక్కదనంగా ఉంటుందనమాట. ఇలా వేసిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా! కూర కలర్ కూడా మారిపోయింది. అలాగే ఇంకొక విషయం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించబాకండి. కూర టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడొచ్చేసి ఇందులోనికి కప్పు వరకు టమాటో ముక్కల్ని వేసుకోవాలి. గ్రైండ్ చేసి కూడా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ముక్కలు కనిపిస్తూ ఉంటేనే బావుంటుంది. ఇందులోకి టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసిన తర్వాత సైడ్‌న కొంచెం వేయించుకోండి సరిపోతుంది. బ్రౌన్ కలర్ రానవసరం లేదు. అలాగే ఈ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయలు చక్కగా తీపిదనం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన, టమాటోలు మంచి గ్రేవీగా అట్లా ఉంటేనే బావుంటుందండి. అన్నీ డార్క్ బ్రౌన్ కలర్‌లో వేయించి చేశారంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పౌడర్ మసాలాలు వేసుకుందాం. పావు టీ స్పూన్ అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ అంతా కారపు, అలాగే టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ నిండుగా ధనియాల పొడిని వేసుకోవాలి. చిటికెడంత పసుపుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇందులోకి క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరిప్పుడే సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. ఈ పౌడర్ మసాలాలు మొత్తం చక్కగా గ్రేవీకి పట్టేట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా మాడిపోకుండా ఇందులోకి పావు గ్లాస్ దాకా వాటర్‌ని పోసేసుకోవాలి. పావు కిలో పన్నీర్‌కి అర గ్లాస్ వరకు వాటర్ పడుతుందనమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అది ఉడుకుతా ఉండగా ఈలోగా పావు కిలో పన్నీర్‌ని తీసుకొని చక్కగా మంచిగా వాష్ చేసేసి, ఈ విధంగా మీరు తురిమి అయినా పెట్టుకోవచ్చు. లేదంటే గనక చేత్తో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నా బావుంటుంది. పన్నీర్ మొత్తాన్ని ఈ విధంగా చక్కగా క్రంబల్స్‌గా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ స్టేజ్‌లో ఆయిల్ కూడా బయటకొచ్చేసింది చూసారు కదా కూర. ఇలా ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లుగా ఉన్నప్పుడే పన్నీర్‌ని యాడ్ చేసేసుకోవాలి. మీకు డ్రైగా కావాలంటే గనక వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో కారం గానీ, ఉప్పు గానీ చాలకపోతే గనక మొత్తం టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలాను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకోండి. చక్కగా క్రీమీగా, కమ్మదనంగా ఉంటుంది బుర్జీ వచ్చేసి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపులు. వేసేవి అసలు ఇంట్లో ఉన్న వాటిలతోనే లైట్ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.